నిజామాబాద్ జిల్లాలో నేడు ఏదైతే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటన అయితే ఆ పర్యటన ఎలా కొనసాగుతుంది. దాంతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఇతర సీనియర్ నాయకులు వస్తున్నారు. ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అసలు ఆ పాదయాత్ర ఎక్కడి నుండి ఎక్కడికి కొనసాగుతుంది సార్ చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన ఉంది. ఈ పర్యటన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అసలు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆలూరు బైపాస్, ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ నుండి పాదయాత్ర కార్యక్రమం చాలు అవుతుంది. పెద్ద మొత్తంలో నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు, పట్టణం నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, లక్ష్మణ్ అన్న గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు కనుక వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కూడా కోరుతున్నా. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ 2-3 నెలల క్రితం మనము ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అదే రకంగా మున్సిపల్ ప్రతి వార్డులో కూడా నిర్వహించినాం. ఏ రకంగా ఈ 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి విలువల్ని తగ్గించే విధంగా, రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఏ రకంగా అయితే వాళ్ళు కార్యాచరణ చేస్తారో దాన్ని క్లుప్తంగా ప్రజలకి చెప్పే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 117 నియోజకవర్గాల్లో, 119 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మిగతా 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినందుకు పీసీసీ అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆర్మూర్ కింద బజార్ నుండి గోల్ బంగ్లా మీదుగా పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా నుండి పెర్కిట్కి చేరుకుంటారు. సుమారుగా పెర్కిట్ చేరేసరికి 7-7:30 గంటలు అవుతుంది. అక్కడ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7-8 వేల మంది కార్యకర్తలు, మహిళలు, రైతులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ప్రధానంగా ముందుగా ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే ఆలూరు నుండి పాత బస్టాండ్ వద్ద ఏదైతే సభ ముగినుంది, ఆ సభకు ముందుగా ఇచ్చిన సమాచారం మేరకు ఎందుకు పోస్ట్ పోన్ అయింది? ఆలూరు నుండి ఇక్కడి వరకు పాదయాత్ర చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు 10 కిలోమీటర్లు నడవాలా అనే కార్యక్రమమా, లేకపోతే మిగతా ఏమన్నా టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇష్యూస్ ఏం లేవు. ఏదున్నా సరే సాధ్యమైనంత వరకు సక్సెస్ చేయాలనే దాని మీదనే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 10 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆలూరు కాగానే ఒక 2.5 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. మళ్ళీ ఈసపల్లి పట్టణం చేరే లోపు ఒక 2 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. అంతేకాకుండా గగ్గుపల్లికి ఈసపల్లి కూడా ఒక 2 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. 6.5-7 కిలోమీటర్లు పూర్తిగా అన్యాక్రాంతంగా ఉంది కనుక అదే పట్టణంలో వస్తే మొత్తం పూర్తిగా మొదలుపెట్టిన నుంచి చివరి దాకా కూడా పూర్తిగా మంచిగా కవరేజ్ ఉంటుంది, బాగుంటుంది. ప్రజలు కూడా, పట్టణ ప్రజలు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మాట్లాడుకొని రాత్రి 10:30కి ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ తగ్గించి మళ్ళీ పీసీసీ గారి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అన్న అక్కడి నుంచి బదులు మనం ఇక్కడ నుంచి పెడితే ఇంకా బాగుంటుంది అన్న, ఎందుకంటే పట్టణం సంబంధించి సుమారు 1,30,00,40,000 జనాభా ఉంది కనుక ఇక్కడి నుంచి ఇక్కడికే పెడదామని చెప్పి మళ్ళీ రాత్రి మాట్లాడుకొని మళ్ళీ అదే కాకుండా శ్రమదాన కార్యక్రమం కూడా నిన్న యాక్చువల్గా హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్లో పెడదాం అనుకున్నాం. దాన్ని మాత్రం మళ్ళీ తీసుకెళ్ళి మనం ఆలూరు హెడ్ క్వార్టర్స్లో పెడితే కొంత మంచి వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో శ్రమదాన కార్యక్రమం తీసుకుపోయి మనం ఆలూరు పట్టణంలో పెట్టినాం. రేపు పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుండి అరుగుల్లోని పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ దానికి అంకాపూర్ మీదిగా మనము అరుగులకి ఫంక్షన్ హాల్కి వెళ్తాం. అక్కడ అంకాపూర్లో ఒక 5-10 నిమిషాలు ఆపి అక్కడ ఉన్న రైతులతోని కూడా మాట్లాడే ప్రయత్నం చేసి అక్కడ ఛాయ్ తాగేసి అక్కడ నుంచి మనము ఫంక్షన్ హాల్కి వెళ్తాం. అక్కడ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ సంబంధించిన ఉమ్మడి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ హోదాలు ఉన్న నాయకులు, మాజీ సర్పంచులు,
ఎంపీటీసీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టారో 119 నియోజకవర్గాల్లో మొత్తంగా 6 నియోజకవర్గాలు ఎంచుకున్నారు. 6 నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం ఎన్నుకున్నారు. కేవలం ఆర్మూర్ నియోజకవర్గం ఒకటే ఇక్కడ ఎమ్మెల్యేగా లేని మీరు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం ఎందుకోసము స్థానిక సంస్థలు బలోపేతం చేసే దృష్టిగా దీనిపైన కాన్సన్ట్రేట్ పెట్టారా? ఆర్మూర్ అంటే సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ రైతు దీక్ష చేసినాకనే ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి పీసీసీ అనేది ఇక్కడ రైతు దీక్ష చేసినాకనే పీసీసీ అధ్యక్ష పదవి రావడం జరిగింది కనుక ఒక సెంటిమెంట్గా ఆర్మూర్ని కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా అదృష్టంగానే మేము మా నాయకులమందరం కూడా భావిస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో ఆర్మూర్కు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చేవారు కూడా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే గత 11 నెలల క్రితం ఏదైతే జై భీమ్ జై సంవిధాన్ జై బాపూజీ అనే కార్యక్రమాన్ని విజయవంతమే అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయి వరకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లే దిశగా అందుకోసమే ఈ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు కేవలం 6 నియోజకవర్గాలు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించినారు. 2 రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరునికి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వెళ్లే దిశగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో భాగంగా పూర్తిగా ఆలూరు బైపాస్ నుండి ఆర్మూర్ పాత బస్తీ నుండి ఆర్మూర్ పాత బస్సు అదేవిధంగా పెర్కిట్ చౌరస్తా వరకు కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ పెర్కిట్ చౌరస్తాలో పూర్తి స్థాయిలో దానికి అందరికీ సంబంధించి కార్నర్ మీటింగ్ ఉంటుంది. ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొనేందుకు ఇక్కడ సిద్ధమయ్యారు. సుమారు 8 నుంచి 10,000 మంది కార్యకర్తలు ఇతర ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చే దిశగా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.